కాశీ విశ్వనాథ భక్తివృక్షా. భవేశ్వర లింగం, వారాణసి. ప్రాచీన గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం వస్త్రాపద మహాక్షేత్రం నేటి గిర్నార్ పర్వతంతో గుర్తించబడింది. ఇది ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో ఉంది. పురాతన కాలం నుండి ఈ ప్రాంతం శివప్రియమై తపోభూమి మరియు మోక్ష మార్గాలతో ముడిపడి ఉన్న గొప్ప ప్రాంతంగా గౌరవించబడుతోంది. దేవాది దేవుడు మహాదేవుడు కాశీకి రావడంతో వస్త్రాపద మహాక్షేత్రం నుండి కాశీపురికి వచ్చిన భవేశ్వర్ మహాదేవుడి దర్శనం మరియు ఆరాధన చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది మరియు మోక్షాన్ని ఇస్తుంది. ఇక్కడ భవ అంటే జనన మరణాలను నాశనం చేసే భవేశ్వర్ మహాదేవుడి దర్శనం ద్వారా భవబంధనాలు సడలించబడతాయి. జలము, బిల్వపత్రాలు మరియు భస్మంతో భవేశ్వరుడిని అభిషేకం చేయడం ద్వారా ఆయుర్దాయం, ఆరోగ్యం, అదృష్టం పెరుగుతుంది మరియు అంతిమ కాలంలో శివుని కృప మరియు తారక మంత్రం యొక్క అధికార ప్రాప్తిని భక్తులు పొందుతారు. ఒకప్పుడు పార్వతీదేవి మహేశ్వరునితో, నమస్తే దేవదేవేషు శూలపాణి జగద్గురు భీంచండి సమీపేతు తస్య మహాత్మ్యముచ్యతాం కిం ఫలం లభతే మర్త్యో భవేశ్వర సమర్చనే భవేశ్వరస్య మహాత్మ్య భక్తానాం పాపనాశనం. ఓ దేవా, శూలపాణి, జగద్గురు, మీకు నమస్కారం. ఓ ప్రభూ, వస్త్రాపద ప్రాంతం నుండి భీమచండి సమీపంలో ఇక్కడ కనిపించిన విభూ భగవానుడైన భవ యొక్క గొప్పతనాన్ని వివరించండి అని కోరిన జగన్మాతతో శివుడు ఇలా అన్నాడు. ఓ దేవి, వినండి. పురాతన కాలంలో కొందరు యోగులు వస్త్రాపద ప్రాంతంలో తపస్సు చేశారు. వారికి మోక్షాన్ని ఇవ్వటానికి నేను అక్కడ భవ అనే పేరుతో స్థిరపడ్డాను. ఓ దేవి, నేను నీతో కాశీకి వచ్చినప్పుడు నా ఆ దివ్య రూపం కూడా నన్ను అనుసరించి కాశీకి వచ్చింది. ఓ ప్రియా, భీమచండి దగ్గర భవేశ్వర్ అని పిలువబడే నా దివ్యలింగ రూపం స్వయంగా వ్యక్తమైంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ నివసించే భక్తుల సంక్షేమం. తద్వారా వారణాసి ప్రజలు పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందవచ్చు. కలియుగంలో సంసారానికి భయపడేవారు మరియు మోక్షాన్ని కోరుకునేవారు భీమచండి దగ్గర ఉన్న భవేశ్వరుని పూజించాలి. భవపాశాలను అంటే ప్రాపంచిక బంధాలను నాశనం చేయటానికి, అన్ని కోరికలను తీర్చే మరియు శ్రేయస్సును ప్రసాదించే దివ్య భవేశ్వరుణ్ణి ఆశ్రయించాలి. భవేశ్వరుడి స్వరూపం యొక్క ఈ కథను ప్రతిరోజూ పఠించేవాడు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివలోకాన్ని పొందుతాడు. ఓ ప్రియా, నేను ఈ పరమ రహస్యాన్ని నీకు వెల్లడించాను. దీనిని భక్తులకు మాత్రమే చెప్పాలి, మరెవరికీ కాదు. ఓ దేవి, భవేశ్వరుని గొప్పతనాన్ని వినడం ద్వారా ఒక జ్ఞాని శివలోకంలో ఆనందాన్ని మరియు ప్రతిష్టను పొందుతాడు. ఓం శ్రీ భవేశ్వరాయ నమః.